ఆ ఆనందం నిజంగా ఉందో లేదో కూడా తెలియదు. ఉన్నా అది తాత్కాలికంగానే భావిస్తూ ఉంటాం. ఇది ఒక చిన్న పిల్లవాడు లాంటి విషయము. ఆయన ఒక బొమ్మతో ఆడతారు. అది విరిగిపోతే మరో బొమ్మ కోసం వెతుకుతూ ఉంటారు చిన్నపిల్లలు. ఆ తర్వాత మరొకటి, ఆ తర్వాత మరొకటి. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మనం నిజంగా ఏం కోరుకుంటున్నామో, మన ఆనందాన్ని కోరుకుంటున్నామంటే అది ఎక్కడో నిలకడగా ఉండాలి కదా, అది శాశ్వతమైనదిగా ఉండాలి కదా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆనందం సహజంగా మనలో ఉన్నదైతే అది బాహ్య విషయాలపై ఆధారపడదు. ఏదైనా విషయం బాహ్యంగా ఉందంటే అది నిలకడగా ఉండదు. ఆనందాన్ని కోరిక లేకుండా, ఆధారపడకుండా ఎలా పొందగలము అనేది ప్రశ్న అనే దాని గురించి మనమే తెలుసుకోవాలి. ఇది మనం చాలా కాలంగా నమ్ముతున్న పాత విశ్వాస వ్యవస్థ. మనం ఏమని అనుకున్నాం ఇన్ని రోజులు?